క్రీస్తు శకం 907లో పరాంతక చోళన్ రాజ్యమేలిన కాలంలో సొంత భూములు ఉన్న వాళ్ల పేర్లను తాటాకుల మీద రాసి ఒక చోట వేసి నాయకుల్ని ఎన్నుకునే పద్ధతి అప్పటి ఉప ఎన్నికల్లో ఉండేది. 1919లో నీతి పార్టీ గెలిచిన తర్వాత విద్య, భూముల కేటాయింపు లాంటి ఎన్నో సంస్కరణల పథకాలను తమిళనాడులో అమలుపరిచారు. ఇండియాకి స్వతంత్రం వచ్చాక కాలంతో పాటు కొంతమంది రాజకీయ నాయకుల వల్ల ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు సరిగ్గా చేరలేదు. 1994లో భూముల్లో 3వ వంతు భాగాన్ని ఆడవాళ్లకు కేటాయించాలన్న సంస్కరణ వచ్చింది. ఇండియాలో స్థానిక పరిపాలకుల్ని న్యాయబద్ధంగా ఎన్నుకొని దేశంలో అందరికీ ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం తమిళనాడు. ఎంతో మంది చరిత్రకారులు తమిళనాడు స్థానిక పరిపాలనను ఎంతగానో పొగిడారు. ఉప ఎన్నికలనేవి 5 సంవత్సరాలకు ఒకసారి ఊళ్ళో వాళ్లందరూ ఒకరిని ఎన్నుకునే ప్రజాస్వామ్య పండుగ. ఈ పండుగలో సంబరాలు, పోటీ, అసూయ, ఎత్తులు, ద్రోహం, తీరని పగ, ప్రతీకార వాంఛ, ఘోరమైన హత్యలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఎవరో మన రౌండప్ చేసేశారు. ఎంతమంది అయినా సరే అందరినీ నరికి పడేయాలి. కరెంటు పోయినందుకే భయంతో వణికిపోతున్నా. ఏ చిన్నాడా, ఇదిగో నేను నటరాజన్. ఆయుధం తీసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. అందరిలా సంతోషంగా ఉండాలన్నదే నా ఆశ. కానీ మిగతా వాళ్ళ నిర్ణయించబడే మన జీవితం మనం అనుకున్నది ఎప్పుడు ఇచ్చింది. ఏంటి శాంతా శాంతా అని రంకిలేస్తూ ఉన్నారు? అసలు ఈ శాంతా కోసం ఏం దాచేసారేటి? ఈ ఇంట్లో ఏది నేను పెట్టిన చోట ఉండటం లేదు. నా తువ్వాలెక్కడా? ఒకరోజు తువ్వాలేసుకోపోతే ఏమైపోతాది? ప్రాణం పోతుందా ఏంటి? ఏంటి తువ్వాలు లేకపోతే ఏంటా? ఇదిగో ఓ మాట అంటే కోప్పడవు కదా. తాళి లేకుండా బయటికి వెళ్తావు నువ్వు. అలాగేనే రాజకీయ నాయకుడికి ఆనవాలు, పంచె, తువ్వాలే. అవి లేకుండా ఎలా వెళ్ళగలను? నల్లశివం మా నాన్న తమిళనాడు మక్కల్ కలగ పార్టీలో ముఖ్య పరిచయ వ్యక్త. బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఏదైనా ఉంటే వెళ్తాడో లేదో గాని పార్టీ వాళ్ళకి ఏదైనా అంటే మొదటి వ్యక్తిగా నిలబడతాడు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క పదవి కూడా అనుభవించకుండా పార్టీకి ఇంకా ప్రజలకి సేవ చేసినందువల్ల ఆయనకు దొరికింది మంచివాడు అన్న పేరు మాత్రమే. జిల్లా ఓ చిన్న కోరిక. మన మురుగేశుడికి మండల జట్టు సీట్ ఇవ్వాలంటున్నారు. నేను దరఖాస్తు వేశా. నాకు దొరకపోయినా పర్వాలేదు. తనికాచలానికి సీట్ ఇస్తే బాగుంటుంది. తనికాచలం మా నాన్నకి క్లోజ్ ఫ్రెండ్. ఒకే పార్టీలో ఇద్దరు చాలా ఏళ్లగా ఉన్నారు. ఈసారి ఎలాగైనా కౌన్సిలర్ అయిపోవాలని చాలా ఆసక్తిగా ఉన్నాడు. వీడే ఆయన కొడుకు సుధాకర్. నాన్నలాగే రాజకీయం అంటే ఇతనికి ఇంట్రెస్ట్. ఇదే సెల్వి, ఆయన కూతురు. సెల్వి చిన్న వయసు నుంచే తెలుసు. నల్లశివం వాడి బుద్ధిని చూపించాడు చూసావా? డబ్బు తీసుకుని కూటమికి సీట్ ఇచ్చేశాడు. నేను స్వయంగా నుంచుందామని నిర్ణయించుకున్నాను. నువ్వు నా కూడా ఉండు, మిగతావి నేను చూసుకుంటాను. నాన్నకి అతని స్నేహితుడు రాజకీయంలో గెలవాలనే ఆశ ఉన్నా ఆయన రక్తంలో ఊరిపోయిన ఆయన పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేకపోయాడు. కాబట్టి ఆయన పార్టీ చెప్పిన ప్రకారం ఆ పార్టీ కూటమి అభ్యర్థి త్యాగు కోసమే ఆ ఎలక్షన్ లో పనిచేశాడు. మీ అమూల్యమైన ఓటు, మీ అమూల్యమైన ఓటు, మీ అమూల్యమైన ఓటు, మీ అమూల్యమైన ఓటు నల్లశివమన్న మహావీర
వీరుడు నల్లశివ మామ నీలాగా ఒక మనిషిని చూడడం చాలా అపురూపం మామ. ఇలాంటి కాలఘట్టంలో సొంత పార్టీ మనుషులే దిగి పనిచేయట్లా. నా కోసం పార్టీలో దిగి పనిచేసి నన్ను గెలిపించావు, మీకు ధన్యవాదాలు. నేను పెద్దగా ఏం చేశాను? పార్టీ నేతలు ఎవరిని అభ్యర్థినిగా చేశారో వాళ్ళ కోసం కష్టపడ్డా. రే నల్లశివం, నన్ను ఓడిపించి వాడు కాళ్ళ దగ్గర పడున్నావే, నీకు సిగ్గుగా లేదు? ఏ పార్టీ కోసం నన్ను మోసం చేశావో అదే పార్టీ నీ రక్తాన్ని పీల్చి నడి రోడ్లో నిన్ను పిప్పిగా పీల్చి పారేస్తారా. అప్పుడు తెలుస్తుందిరా నా బాధ ఏంటో నీకు. ఇంతటితో నీకు నాకు ఉన్న బంధం ముగిసిపోతుందిరా. ఓటమి ఏంటో నీకు చూపిస్తాడా. నిన్ను ఊరికే వదలను. ఎన్ని ఎలక్షన్లు వచ్చినా నిన్ను ఎదుర్కొని నిలబడతాడా. నేనెవరో చూపిస్తాను. చెప్పు ఏంటే? రాసు, నాన్నగారు హఠాత్తుగా పెళ్లికి ఏర్పాటు చేస్తున్నారా? పెళ్ళి అప్పుడేనా? ఏముంటున్నావే? ఇంటికి అందరూ వచ్చారు. నాకు చాలా భయంగా ఉందిరా. ఏంటే పెళ్ళంటే ఇప్పుడు ఎవరైనా పెళ్లి చూపుకొచ్చారా? అవునరా, అబ్బాయి విదేశాల్లో ఉన్నాడంట. నువ్వు ఊరికే భయపడుకో, నువ్వు అక్కడే ఉండు, మా నాన్నతో మాట్లాడొస్తాను. అదెలా పెళ్లి చేస్తారు వాళ్ళు? ఏ సెల్వి, ఎవరితో మాట్లాడుతున్నావు? అడుగుతున్నానుగా, ఎవరితో మాట్లాడుతున్నావు? దాన్ని ఇవ్వు. ఎన్నిసార్లు చెప్పాను ఆ కుటుంబ సహవాసమే మనకొద్దని. మాట్లాడతావా? ఆ రాసుతో మాట్లాడతావా? నేను చెప్పేవాడిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఇంకా 2 రోజుల్లో నీకు పెళ్లి. వాడినే పెళ్లి చేసుకుని నువ్వు విదేశాలకి వెళ్ళాలి. అర్థమైందా? చెప్పు. రాసిని మర్చిపోయానని చెప్పు. చెప్పు, మర్చిపోయానని చెప్పు. నాకన్నా వాడు నీకు ముఖ్యమైపోయాడా? మర్చిపోయానని చెప్పు. మర్చిపోయానని చెప్పు. చెప్పు. నువ్వు నన్ను కొట్టి చంపేసినా కూడా నేను ఆ రాజును పెళ్లి చేసుకుంటాను. తనిఖాచలానికి నాన్న మీద ఉన్న కోపం వల్ల సెల్వికి వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఎంత ట్రై చేసినా మాట్లాడడం కుదరలేదు. కానీ చివరిగా ఖాదర్ బాయ్తో పంచాయతీకి వస్తానని ఒప్పుకున్నాడు. నమస్కారం బాయ్. నమస్కారం. ఖాదర్ బాయ్ 2 కుటుంబాలకి తెలిసిన వ్యక్తి. రాజకీయ పలుకుబడి ఉన్నతను. పంచాయతీలు కూడా చూసుకుంటారు. బాయ్, న్యాయంగా మా 2 కుటుంబాలు మాట్లాడి తీర్చుకోవాల్సిన గొడవిది. మీరు మధ్యస్థం చేస్తే అది బాగుంటుందనే నమ్మకంతో వచ్చాం. అన్నా, తెల్లవారితే పెళ్లి పెట్టుకున్నారు. ఇప్పుడు వచ్చి గొడవ చేయడం ఏం బాగలేదు. ఏమంటున్నారు? నేను అతని కూతురు లవ్ చేస్తున్నామండి. బలవంతంగా పెళ్లి చేసేది అతన్ని అడగండి. బలవంతంగా చేస్తున్నామా? నీకు తెలుసా? అవునండి, నాకు తెలుసు. మీరు బలవంతంగానే పెళ్లి చేస్తున్నారు. తమ్ముడు, నువ్వు ఉండవయ్యా, మాట్లాడుతున్నాగా. బాయ్, బయట కుల వాళ్ళకి నా బిడ్డనిచ్చాననుకో, తర్వాత మా కుల వాళ్ళు మమ్మల్ని చేర తీసుకోరు. తనిక, ఇన్నాళ్ళు ఎంత ఆప్యాయంగా ఉన్నాం. అప్పుడు తెలియదా నా కులం గురించి? ఎన్నికల్లో ఓడిపోగానే గుర్తొచ్చిందా? ఏరా, నా మీద ఉన్న పగను నా కొడుకు మీద చూపిస్తున్నావు. కలిసి మలిస్తే బిడ్డనిచ్చేస్తానా? ఇలా చూడండి బాయ్, అన్నిటికీ ఒక అర్హత ఉంది. తనిక అన్న, ఏంట్రా నోరు అర్హత? జారద్దన్నా. అర్హత కావాలంటే వీడికి. భాయ్, నేను సెల్వి చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నాం. మాకు మా ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకునే హక్కు ఉంది. మీరిద్దరికి న్యాయంగా మాట్లాడతారనే కదా వచ్చారు. చెప్పండి అతనికి. ఏంటి మళ్ళీ అదే చెప్తున్నావు? నా కూతురు చెప్పే ఈ పెళ్లి ఏర్పాటు చేస్తున్నా. అయితే సెల్విని బయటకు వచ్చి చెప్పండి, చూద్దాం. నా చెల్లెలు చెప్పాలరా నీకు? మీరు కాస్త నోరు మూసుకోండి. ఏదైనా సరే బాయ్ని చెప్పండి. చూసుకుంటా, మీరు ఊరుకోండి. ఎవడో చెప్పాడని నా కూతుర్ని పిలవను. రే సుధా, ఏంట్రా ఇదంతా? నువ్వు ఉండరా నానా, నువ్వు కాస్త ఊరుకోనానా. బాయ్ ఏమంటాడో చూద్దాం. ఆ అమ్మాయిని పిలిచి అడుగుదాం. తను మాట్లాడేటప్పుడు ఎవరు అడ్డు మాట్లాడద్దు. మీరు తనని రమ్మని చెప్పండి. సెల్విని బయటకు వచ్చి చెప్పమనండి. సెల్వి, నేను బలవంత పెట్టే ఈ పెళ్లికి ఒప్పుకునేలా చేశారని నాకు తెలుసు. నువ్వు భయపడకు. నువ్వు ఇప్పుడు చెప్పు. మనం పెళ్లి చేసుకుందామని చెప్పవే. ఇప్పుడు నేను ఇంటికి తీసుకెళ్తానా? చెప్పు సెల్వి. ఇతను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమమ్మా? చెప్పమ్మా. లేదు. నేను చెప్తున్నాను కదే, భయపడకే. నేను బెదిరిస్తున్నా, కవిత, నాకు తెలుసు. లోపలికి తీసుకెళ్ళు. ఆగవే సెల్వి, ఆగవే. నువ్వు పిలిచిన వెంటనే నా కూతురు వచ్చుండాలి. రాలేదంటే ఏం అర్థం? నువ్వంటే ఇష్టం లేదని అర్థం. పోరా బయటికి. తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి. నేను చెప్పేది వినివే. రేయ్, నానా, చేతిరా. ఏదైనా మాట్లాడినానా? నీకే చెప్పే. వెళ్ళిపోతుంది బావా. వదలండిరా. నా ముందే ఇలా బలవంతంగా రేయ్, తీసుకెళ్తారు. చూడు దూరం బావా. రా. మీరు చేయకు. పోన్రా, మాకు తెలుసు. కాదని వేరే ఒకరికి పెళ్లి చేస్తారంటరా. వదరా సు. బా. వదరు, వదరు. రారా. తొయ్యకండి, తొయ్యకండి. నానా, చూడు నానా, చూడు. సెల్వి, పోనివ్వరా. సెల్వి. రేయ్, రారా, మన ఇంటికి వెళ్ళిపోదాం. రాజు, బాధపడుతున్నా మాట విను. వెళ్ళిపోయింది బావా. పదవెళ్దాం. రేయ్, రేయ్. నన్ను వదిలి వెళ్ళిపోతుంది బావా. అయ్యో, ఏంట్రా ఇలాగైపోయింది? రారా.
పద వెళ్దాం